ఆంధ్రప్రదేశ్ తన ప్రయాణం లోటు బడ్జెట్తోనే మొదలుపెట్టింది. మీ రాష్ట్ర ప్రయాణం మీ బడ్జెట్తోనే ప్రారంభమైందిగా. మరి వీటికి సమాధానం చెప్పగలరా? లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రలో 54 లక్షల మందికి నెల నెల 2000 పింఛన్లు ఇస్తున్నా, కొందరికి 3500 కూడా ఇస్తున్నారు. మరి మన ధనిక రాష్ట్రంలో ఇంకా 1000 ఎందుకు ఇస్తున్నట్టు? లోటు బడ్జెట్ అయినా 93 లక్షల మంది మహిళలకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. మరి మన ధనిక రాష్ట్రంలో అందులో సగం మందికి 50 రూపాయల చీరలు పంచారు. ఇంతోటి చీరలకు టీవీల్లో పేపర్లో లక్షలు ఖర్చు పెట్టి ప్రకటనలు వేసుకున్నారు. ఎందుకలా? లోటు బడ్జెట్ అయిన ఆంధ్రాలో 24,000 కోట్ల దాకా రైతు రుణమాఫీ చేశారు. మళ్లీ ఇప్పుడు 7,621 కోట్లతో రైతులకు అన్నదాత సుఖీభవ అని పెట్టారు. మరి మన ధనిక రాష్ట్రంలో మీరు చేసిన రుణమాఫీ ఎంత? రైతు బంధు అని పేదలకు 100లో, భూస్వాములకు లక్షల్లో డబ్బులు పంచారు. ఇంకా 2 లక్షల మందికి పైసలు రాలేదు. ఇంతోటి పథకానికి దేశమంతా అన్ని భాషల పత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో సొంత బాజా అవసరమా? లోటు బడ్జెట్ అయిన ఆంధ్రాలో 10 లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారు. మన ధనిక రాష్ట్రంలో మీరు కట్టించినవి 25,000. ఇంతోటి 25,000కి హైదరాబాద్ మొత్తం ఫ్లెక్సీలెందుకో? లోటు బడ్జెట్ అయినా లక్షల మందికి నెలకి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మరి మన ధనిక రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఇంకా 6 నెలలు ఆగాల్సింది అంటున్నారు. అసలు ఇస్తారా? లోటు బడ్జెట్ అయినా కార్పొరేషన్లు పెట్టి 1000 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మరి మన ధనిక రాష్ట్రంలో కుల భవన్లకి శంకుస్థాపనలు తప్ప ఇంకేం చేశారు? బాగా ప్రచారం చేసుకుని గొర్రెలు పందులు పంచారులే. లోటు బడ్జెట్ అయినా పట్టిసీమ కట్టుకుని ఈ 4 ఏళ్లలో ఓ 400 టీఎంసీల నీరు వాళ్ళ రైతులకు ఇచ్చుకున్నారు. పోలవరం యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకుంటూ ఉన్నారు. చిన్న చితక నీటి ప్రాజెక్టులు ఇంకో 25 దాకా నడుస్తున్నాయి, కొన్ని పూర్తయ్యాయి. మరి మన ధనిక రాష్ట్రంలో కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారు? ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? లోటు బడ్జెట్ అయినా 6,200 కోట్లు ఖర్చు పెట్టి గ్రామాల్లో 24,679 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించుకున్నారు. 750 కోట్లతో 11,330 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు వేసుకున్నారు. మన ధనిక రాష్ట్రం పల్లెటూర్లలో మీరు వేసిన సిమెంట్ రోడ్లెన్ని? లోటు బడ్జెట్ అయిన 1,200 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 10 లక్షల మరుగుదొడ్లు గ్రామాల్లో నిర్మించుకున్నారు. మరి మన ధనిక రాష్ట్రంలో మీరు నిర్మించినవి ఎన్ని? లోటు బడ్జెట్ అయినా 190 కోట్లతో 5,855 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించుకున్నారు. 210 కోట్లతో 2,115 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించుకున్నారు. 345 కోట్లతో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు నిర్మించుకున్నారు. మరి మన ధనిక రాష్ట్రంలో మనం పగలదీసినవెన్ని? లోటు బడ్జెట్ అయినా 1,673 కోట్లతో పంట కుంటలు తవ్వుకున్నారు. ఏపీలో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ మెరుగైంది. మన ధనిక రాష్ట్రంలో మిషన్ కాకతీయతో ఎన్ని చెరువులు పూడికలు తీశారు? ఒక్క ఖమ్మం జిల్లా తప్పిస్తే తెలంగాణ వ్యాప్తంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయన్న సోయి మీకుందా? లోటు బడ్జెట్ అయినా మన ధనిక రాష్ట్రంతో సమానంగా ఉద్యోగుల జీతాలు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలు చేపట్టారు. మన ధనిక రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? లోటు బడ్జెట్ అయినా మన ధనిక రాష్ట్రంలోలానే పేదోళ్ల పెళ్లిళ్లకు డబ్బులు ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక పథకాలు లాంటివి చేస్తూనే ఉన్నారు. లోటు బడ్జెట్ అయినా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, పోలీస్ భవనాలన్నీ నిర్మించుకున్నారు. మన ధనిక రాష్ట్రంలో స్కైవేలు ఏమైనాయి? ఉస్మానియా హాస్పిటల్ ఆధునీకరణ ఏమైంది? కొత్త సచివాలయం ఏమైంది? అయ్యింది ఒకే ఒక్కటి, మీ దొరుండేందుకు నిర్మించుకున్న ప్రగతి భవన్. లోటు బడ్జెట్ రాష్ట్రమైన 670 జాతీయ అంతర్జాతీయ అవార్డులు తెచ్చుకున్నారు. మన ధనిక రాష్ట్రానికి వచ్చిన ఎన్ని? లోటు బడ్జెట్ అయినా చంద్రన్న కిట్లు ఆగలేదు. మన ధనిక రాష్ట్రంలో కేసీఆర్ కిట్లు ఆగిపోయినాయంట. ఏంది సంగతి? లోటు బడ్జెట్ అయినా అన్న క్యాంటీన్లంటూ అందమైన శాశ్వత భవనాల్లో చక్కటి సదుపాయాలతో 5 రూపాయలకే ఆకలి తీరుస్తున్నారు. మన ధనిక రాష్ట్రంలో 5 రూపాయల అన్నం ఎలా పెడుతున్నారు? ఎప్పుడైనా చూసారా? లోటు బడ్జెట్ అయినా వైద్య ఆరోగ్య సేవలు ఆగలేదు, సంక్షేమం ఆగలేదు, అభివృద్ధి ఆగలేదు. మరి మన ధనిక రాష్ట్రంలో పరిపాలన పడకేసి 5 నెలలైంది. ఎన్నికల ఫలితాలొచ్చి 2 నెలలైనా మంత్రివర్గం లేదు.
అంటే మళ్లీ పార్లమెంట్ ఎన్నికలయ్యి ఫలితాలు వచ్చేదాకా ఒక్క ఫైలు కదలదు. తాను దూర సందు లేదు మెడకు డోలు అని మీ రాష్ట్రంలో అంతా అతలాకుతలంగా ఉంటే పక్క రాష్ట్రం గోల నీకెందుకు తలసానన్నా? వాళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టుకుంది వాళ్ళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి. మన ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్క తనుండనికి 100 కోట్లతో రాజభవనాలేమీ నిర్మించుకోలే. పైసలు వాళ్లే, పంతం వాళ్ళది. మధ్యలో నీకేం నొప్పి? ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు పొద్దుండి దాకా లెక్కలు తీసుకుని మాట్లాడుకోవచ్చు గాని ముందు నువ్వు వెనక్కిరా. వచ్చి నిజంగా తెలంగాణోడివైతే మన ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రిని మంత్రివర్గం వేయమని చెప్పు. ఖజానా ఖాళీ అయింది, పిక్క పైసా కూడా లేదు. అందుకే ఈ తాత్సారం అని జనం అందరూ అనుకుంటున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పు. మన ధనిక రాష్ట్రం ప్రగల్భాలన్నీ పైన పటారం లోన లొటారం. అవునా కాదా అన్న? దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయించు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కావట్లేదు, ఇంకా వాటిని అమలు చేయించు. ఏవి చేత కాకపోతే మన ధనిక రాష్ట్రం సీఎం మంత్రివర్గం వేసి పనులు అప్పచెప్పే వరకు నీ వార్డుపై ఫోకస్ పెట్టు. నీకు ఆంధ్రోళ్లతోనేం పని భాయ్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.